మహబూబాద్ జిల్లాల వరంగల్ జిల్లాల జనగామ జిల్లాల ఏ జిల్లాల చూసినా కానీ సుక్క నీళ్లు లేక నారుమర్లు మొత్తం పరిలు పెడుతున్నాయట. వానకాలం పంటలకు అక్కెరకొచ్చాని నీళ్లు ప్రాజెక్టుల్లో ఉన్నాయని ఓ దిక్కు మలి సర్కారు లీడర్లు మైకు దొరికినప్పుడల్లా చెప్తుంటే పొత్తుల వరంగల్ జిల్లాల నీళ్లు లేక పొలాలు ఎండిపోవుడేందే బాలన్న అంటారా. ఇగో చూడురి. అయ్యయ్యయ్యో ఎంత పని అయిపోయింది చూడుండ్రి. నార్మల్లు మొత్తం పర్రెలు పెట్టి ఎక్కడికక్కడ ఎండి నెర్రెలు వారినాయి. పేరుకి వానకాలం గాని కాలమే లేకపోయే వరకల్లా వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ అని వానమ్మను వరినాట్లు చేసిన అన్నదాతలు కొలుసుకొని తలుసుకున్న సుక్క శనుకు కూడా చక్కగా వడకపోయే వరకల్లా మొత్తం పరిశాన్ అయ్యి పొలాలు ఎండిపోయే కాడికి వచ్చిందట. ప్రభుత్వం ఉన్న ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి సాగుకు ఇడుస్తుంది అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నదంటే గప్ చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టు సప్పుడు కూడా చేస్తలేదట. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఒదికు షై సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక వ్యవసాయ శాఖ మొత్తం చందన అయ్యిందని ఇప్పటికే పబ్లిక్ మొత్తుకుంటురు. పొలం పనులు పక్కకు పెట్టి యూరియా కోసం పొదుగాల పోయి లైన్లో నిలబడితే యాళ్ళకు ఆఫీసర్లు యూరియా అయిపోయింది అనుకుంటా అవస్థలు పెడుతుంటే ఇప్పుడు ఇట్లా సాగునీళ్లు ఇవ్వకుండా మీ సర్కారు కూడా గోసపెట్టుడు ఎంతవరకు కరెక్ట్? మొదలు గోదావరి నదిలో పోతున్న వరదలను వెంటనే ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌజుల నుంచి రిజర్వాయర్లకు పంపి అక్కెరున్న అన్నదాతలకు నీళ్ళందియ్యరు సారు. పుణ్యం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.